శివాయ నమస్కారం. నేను శ్రీనివాస్ శర్మ, వేదిక్ అస్ట్రాలజర్. మనం 100 వీడియోస్లోని బేసిక్ వేదిక్ అస్ట్రాలజీ పరాశర ముని రాసిన హోరా పద్ధతి గ్రంథం మీద మనం ఆధారపడి ఈ 100 వీడియోస్ తీసుకుని వస్తున్నాం మీ ఎదురుగంట. ఈ రోజున మనం 11th లెసన్ 11వ పాఠం మనం చూస్తున్నాం. మనం గత కొన్ని వీడియోస్ పెట్టి మనం డిస్కస్ చేసిన ఏంటంటే రాశుల గురించి, వాటి గుణస్వరూపాల గురించి మనం మాట్లాడుతున్నాం. ఈ రోజున మనం ఈ 12 రాశుల తాలూకా దోషాలు ఎటువంటివి ఉంటాయి అంటే ఆయుర్వేదం ప్రకారం ఉండే దోషాల గురించి మనం డిస్కస్ చేస్తాం. సో దీంట్లో మనకి ఏంటంటే మనం ఆయుర్వేదంలో మనం చూస్తాము, ఒకటి పిత్త దోషం, రెండోది వాతం, త్రిదోష, కప. ఈ 4 రకాల దోషాలు ఎలాగైతే ఒక మనిషి శరీరంలో అవుతుందో అదేవిధంగా ఈ రాశులకు కూడాను ఇటువంటి దోషాలు ఉంటాయి. దీనివల్ల మనకు లాభం ఏంటంటే, ఓ జాతకుడు తాలూకా జాతక చక్రం చూసుకుని తన రాశి, జన్మరాశి, లగ్న రాశి ఏమిటి, జన్మరాశి ఏమిటి అని చూసుకుని అవి ఏ రాశులు ఉన్నాయి, వాటికి ఎటువంటి దోషాలు అవ్వచ్చు, దాని ప్రకారం ప్రేట్ చేసి మనం ఆ వ్యక్తికి, జాతకుడు చెప్పచ్చు, నీకు శరీరంలోని ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉండవచ్చు, సో బీ కేర్ఫుల్, దాని ప్రకారం నువ్వు ప్రికాషన్స్ తీసుకోవాలి. మనం ఒక అస్ట్రాలజికల్ ఒక గైడెన్స్ ఇవ్వచ్చు. ఆ కారణం వల్లే మనం ఇది చదువుకోవడం చాలా అవసరం అన్నమాట. సో వీటికి పిత్త దోషము, వాతము, త్రిదోషము, కపము, మొత్తం 4 రకాల దోషాలు ఉంటాయి. ఈ 12 రాశులకి ఈ 4 దోషాలతో డివైడ్ చేస్తే 3 రాశులకి ఒక రకమైన దోషం ఉంటుంది అని మనం చెప్పవచ్చు. సో నేను ఇదే సీరియల్ నంబర్స్ తోటి మీకు ఇక్కడ రాస్తున్నాను. మేషరాశికి పిత్తము, వాతము, త్రిదోషము, కపము, మళ్ళీ పిత్తము, వాతము, త్రిదోషము, కపము, పిత్తము, వాతము, త్రిదోషము, కపము. సో ఈ విధంగా ఋషులు వీటిని డిస్ట్రిబ్యూట్ చేశారు. అంటే ఏంటంటే మేషరాశి లగ్నంలో పుట్టిన వాళ్ళకి, జాతకులకి పిత్త దోషము ఉంటుంది అని మనం అస్ట్రాలజికల్ చెప్పవచ్చు. అదేవిధంగా వృషభ రాశి వాళ్ళకి వాత దోషం ఉంటుంది, మిథున రాశి వాళ్ళకి త్రిదోషము ఉంటుంది, అలాగే కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళు, కర్కాటక జాతకులకి మనం కపదోషము ఉంటుంది అని మనం చెప్పవచ్చు. సో ఈ విధంగా మనకి 12 రాశుల్ని ఈ 4 దోషాలలోని మన వాళ్ళు డివైడ్ చేశారు. ఈ 11వ అధ్యాయంలోని రాశుల తాలూకా గుణస్వరూపాల గురించి నేర్చుకుంటూ మనం వాళ్ళకి హెల్త్లోని ఎటువంటి ఎఫెక్ట్స్ ఉంటాయో రాశుల వల్ల జాతకుల మీద, అది నేర్చుకోవడానికి ఈ వీడియో లెసన్ చాలా అవసరము. మనం ఏంటి నేర్చుకున్నాం? మేష, వృషభ, మిథున, కర్క, సింహ, కన్య, తుల, వృశ్చిక, ధనస్సు, మకర, కుంభ, మీన, ఈ 12 రాశుల నుంచి ఏ రాశులకి పిత్త దోషం ఉంటుంది, వాత దోషం ఉంటుంది, త్రిదోష దోషం ఉంటుంది, కపదోషం ఉంటుంది అనేది మనం నేర్చుకున్నాం. ఇదే విధంగా మనం ఈ రాశుల గురించి ఇంకా డీటెయిల్డ్ వాటి క్వాలిటీస్ గురించి, వాటి గుణాల గురించి, వాటి స్వరూపాల గురించి, వాటి క్యారెక్టర్స్ గురించి మనం డిఫరెంట్ వీడియోస్లో డిస్కస్ చేస్తూ ఉందాం. సో నెక్స్ట్ వీడియో మనకి రాశుల గురించి ఇంకా కొన్ని క్యారెక్టర్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. శుభమస్తు. నమస్కారం.